హాయ్ గాయ్స్, ఈ వీడియో వచ్చేసి మేము యాదగిరిగుట్టకి నెక్స్ట్ స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళాము. దానికి వ్యూ చూసారా? అదంతా ఎంత బాగుందో, నాకైతే మస్తు అనిపించింది. అసలు నాకు చూడగానే అసలు ఎంత బాగా అనిపించిందో. అంటే యాదగిరిగుట్ట లోపల ఫోన్స్ అవి అలౌ లేదు. మేము కరెక్ట్గా స్టార్ట్ అయింది అయితే మేము 6 అయింది స్టార్ట్ అయ్యేటప్పటికి. మేము అక్కడికి వెళ్ళేటప్పటికి 10 అయింది. యాదగిరిగుట్టకి వెళ్ళేటప్పటికి ఇంకా అక్కడికి వెళ్ళగానే మేము ఫస్ట్ అయితే ఇంకా ఇలా స్టార్ట్ అయ్యాము. ఆ స్టార్ట్ అవ్వగానే మేము ఇంకా ఏం చేసామంటే యాదగిరిగుట్టలో అక్కడ అంటే బయట వరకు కూడా ఫోన్లు అలౌ లేదు. ఫోన్లు అలౌ లేక మేము ఏం చేసామంటే అక్కడ చాలామంది వేరే సైడ్ నుంచి వచ్చారు. మాకు అది తెలియక మేము ఇంకో రూట్ నుంచి వచ్చాము. ఇంకా అక్కడ నుంచి ఫోన్ అయితే తీసుకెళ్ళనివ్వలేదు. ఇంకా తీసుకెళ్ళనివ్వలేకపోతే మేము ఏం చేసామంటే అక్కడ ఎవరో అంటే ఫోన్ తెచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర అడిగి ఫస్ట్ ఫోన్ తెచ్చిన వాళ్ళ దగ్గర అడిగి ఫస్ట్ ఒక అంటే మమ్మల్ని ఫోటో తీయమని చెప్పేసి అని వాళ్ళకి నెంబర్ పంపించి ఇంకా అలా ఫొటోస్ అయితే పంపించుకొని ఇంకా అలాగైతే తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి మేము తర్వాత మా హస్బెండ్ ఏం చేశారంటే కిందకి వేరే సైడ్ నుంచి వెళ్ళి ఇక ఫోన్ తీసుకొస్తే అప్పుడు కొన్ని క్యాప్చర్ చేశాను. ఎందుకంటే నేను ఎందుకు ఇవన్నీ వీడియోస్ ఎందుకు తీస్తున్నానంటే నేను కొంచెం ఎట్లా అంటే మెమరీస్ ఉండాలి కదా మనకి. ఇప్పుడు ఫ్యూచర్లో అయినా ఫోన్ లేకపోయినా మనం పలానా తర్వాత మనం వెళ్తామో లేదనేది తర్వాత ఒపీనియను. అంటే ఎట్లా అంటే మనం వెళ్ళేది మెమరీగా ఉండాలి కదా. ఫ్యూచర్లో మనకి ఎట్లుంటుంది, మనం ఎక్కడ ఉంటాము ఏంటనేది మనకి తెలియదు కదా. అసలు అందుకని చెప్పేసి నేనైతే క్యాప్చర్ చేసుకుంటున్నా. ఏదైనా సరే ఎక్కడికి వెళ్ళినా చిన్న చిన్న ప్లేసెస్కైనా నేను క్యాప్చర్ చేసుకుంటున్నా. ఎందుకంటే ఫ్యూచర్లో అయినా సరే మనం పిల్లలకి కానీ పిల్లలకి కానీ అలా ఫ్యూచర్ చూపించుకోవచ్చు. అందువల్ల ఫ్యూచర్లో ఎట్లుంటుందో తెలియదు కానీ నాకు ఒక పరంగా చెప్పాలంటే నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఈ వీడియోస్ చేయాలి ఇది అది అని చెప్పేసి అని ఇంట్రెస్ట్. మీ ఆదరాభిమానంతో కూడా నాపై ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా అలా కొన్ని ఫొటోస్ అక్కడ గార్డెన్ అది కూడా చాలా బాగా డెవలప్ చేశారు. ఇంకా అంటే బయట అంతా కూడా చాలా బాగుంది. ఇంకా లోపలికి ఫోన్ అది లేదు, అలౌ లేదు. ఇంకా అయితే బయట కొంచెం వాళ్ళు కొంచెం అంటే బాగా డెవలప్ చేశారు యాదగిరిగుట్ట. మాకైతే అంటే యాదగిరిగుట్టలో ఎక్కువ ఫొటోస్ అవి లేకుండే, ఇంకా అవి కొన్ని ఫొటోస్ ఉంటే ఇంకా అవి క్యాప్చర్ చేసాం. ఇంకా బస్సు గురించి వెయిట్ చేస్తున్నాం. ఇంకా అక్కడ అలాగా స్వర్ణగిరి టెంపుల్ దగ్గర అయితే ఎక్కువ టైం స్పెండ్ చేసాం. ఎందుకంటే నాకు ఆ స్వామివారిని నీటిలో పడుకుని ఉంటారు కదా అలా. ఇంకా అలాగా అంటే చాలామంది ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో వాళ్ళు వీడియోస్ పెట్టుకుంటుంటే నాకు కూడా వెళ్ళాలి, ఎవరికి ఉండదు వెళ్ళాలి వీడియోస్, అబ్బా మంచిగా మనం దిగాలి అసలు. ఇదొక్క నాకు నా డ్రీమ్ ప్లేస్ అంటే ఇది యాదగిరిగుట్ట స్వర్ణగిరి టెంపుల్కి ఎప్పుడైనా వెళ్ళాలనుకున్నా. కొంచెం నాకు చాలా అంటే చాలా హ్యాపీ. నిన్న ఇదంతా కూడా కొండపైకి ఎక్కుతున్నాము. కొండపైకి ఫ్రీ బస్సులు ఉంటాయి. కాకపోతే ఫ్రీ బస్ ఎక్కేవాళ్ళు అంటే మేము వెళ్ళేటప్పుడు మంచిగానే వెళ్ళిపోయాం. వచ్చేటప్పటికి చాలా అక్కడ దర్శనం చేసుకున్న వాళ్ళందరూ ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చారు. చాలా ఎట్లా అంటే తొక్కిసలాట అయిపోయింది. ఇంకా అలాగా మాకు చాలా ఇబ్బంది పడ్డాము. అంటే ఫ్రీ బస్ కదా, ఇంకా అందరూ కలిపి ఒకేసారి ఎక్కేయడం అది ఇది. శ్రీరామ మాల వేసుకున్న వాళ్ళు వీళ్ళందరూ ఎక్కువ వచ్చారు. ఇంకా ఇదంతా కూడా బాగా అనిపించింది. ఇదంతా కూడా నేను ఫోన్ తెచ్చిన తర్వాత మా హస్బెండ్ తెచ్చిన తర్వాత మెమరీగా ఉండాలని చెప్పి ఇంకా ఇవన్నీ అయితే తీసాను. అట్లా చాలా నాకు బాగా అనిపించింది. ఫ్యూచర్లో మనం ఇదంటూ చూసుకోవచ్చు కదా, మనకి పిల్లలకు చూపించవచ్చు అది ఇది అని ఆ థాట్లో నేనైతే వీడియోలు తీసుకోవడం స్టార్ట్ చేస్తున్నాను. మీరందరూ కూడా మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. యాదగిరిగుట్టలో నరసింహస్వామి ఉంటారు. అక్కడ స్వయంగా వెలిచారు. అంటే బయట అంతా కూడా గోల్డ్ కలర్లో ఉంటుంది. ఆ గోల్డ్ కలర్లో ఉంటుంది. నెక్స్ట్ స్వామివారు విగ్రహం ఉంటుంది కదా, ఆ విగ్రహం మొత్తం ప్యూర్ గోల్డ్ ఉంటుంది స్వామివారిది అయితే. ఇంక ఇవన్నీ కూడా ఎక్కువ స్వామి అంటే శ్రీరాము వారిది మాల ఉంటుంది కదా, అది వేసుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు నేను చూసిన వరకు అయితే.
అంటే ఈ పర్పస్ ఇదేంటంటే నిన్న యాక్చువల్లీ ఏమైందంటే అంత రష్ ఉండకపోయేది. కాకపోతే నిన్న మేము వెళ్ళింది పౌర్ణమి కదా! పౌర్ణమి అని చెప్పేసి చాలా మంచి రోజని మేము వెళ్ళాము. వేరే పర్పస్ మీద కూడా వెళ్ళాము. ఏంటంటే మేము ఇది కూడా సత్యనారాయణ వ్రతం కూడా చేయించుకుందామని చెప్పేసి వెళ్ళాం. పౌర్ణమి రోజు చేయించుకుంటే చాలా మంచిది. అంటే వ్రతం కూడా చాలా పవర్ఫుల్ అంటారని మేము కూడా అనుకున్నాం. కానీ చూస్తే ఇక్కడ చేసినట్టు కూడా అనిపించలేదు. చేసుకుంటారు కానీ అంటే వ్రతానికి 1000 రూపీస్ అంట. మనిషికి అంటే ఫ్యామిలీకి 1000 రూపీస్ అంట. ఇంకా అలాగా మేము అనుకున్నాం, సర్లే ఇంకా అన్నవరంలో చేయించుకుందాంలే. మేము ఆల్రెడీ ఒకసారి పెళ్ళి అయ్యాక ఒకసారి వెళ్ళాము. సర్లే మళ్ళీ చేయించుకుందాం అని చెప్పేసి మేము కూడా అన్నవరంలో చేయించుకుందాంలే అని చెప్పేసి అని ఇంకా మేము ఇక్కడ చేయించుకోలేదు. ఇంకా అలా కిందకు వెళ్తూ ఉండగా మనకి షాప్స్ అని చాలామంది అయితే వచ్చారు. చాలామంది భక్తులు బాగా వచ్చారు. చాలా పవర్ఫుల్ అంటావా, చాలా బాగా అనిపించింది. ఇంకా వ్యూ కూడా చాలా బాగుంది. కొండపైన ఉంటారు కదా స్వామివారు. ఇంకా కోతులు కూడా చాలా అంటే చాలా వచ్చినాయి. ఇంకా అలాగే అన్నీ కొన్ని క్యాప్చర్ చేశాను. ఇంకా అలా బాగా అనిపించింది నాకైతే. నేను ఎప్పటి నుంచో అనుకున్న, అందరూ వీడియోస్ పెట్టుకుంటున్నారు, నాకు వెళ్ళాలి అనిపించింది. ఇవన్నీ కూడా ఏంటి రింగ్స్, నెక్స్ట్ చేతికి కట్టుకునే తాళ్ళు అన్నీ ఇంకా వేరే ఐటమ్స్ పెట్టుంటే బాగుండేది. కానీ అందరూ అక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ కూడా అవే ఐటమ్స్ పెట్టడం వల్ల ఇంకా అయ్యే అనిపించింది. కాకపోతే ఎక్కువ రేట్లు చెప్తున్నా. హ్యాండ్ బ్యాగ్ అడిగితే ఒక హ్యాండ్ బ్యాగ్ 300, 400, 500 ఏవో ఉన్నాయి. ఇక్కడ అసలు కొనేటట్టు కనిపించట్లేదు. ఇంకా అట్లా వీళ్ళు జ్యూసెస్ అవి ఇవి తాగుతున్నారంటే ఇంకా అలా అయిపోయింది. తర్వాత బస్సు గురించి వెయిట్ చేస్తున్నాము. కిందకి వెళ్ళిపోదాము, కొండ దిగేసి కిందకి వెళ్ళిపోదాము. చూసారు అస్సలు ఎంత రష్. మేము ఇంకా ఫస్ట్ ఒక బస్సు ఎక్కుదామనుకుంటే చాలా అంటే చాలా రష్ ఉంది. ఇంకా వెళ్ళలేదు. నెక్స్ట్ బస్సు ఎక్కాము. ఇక భోజనాలకి అయితే వచ్చిన నరసింహస్వామిది అన్నదానం భోజనాలు పెట్టారంటే ఇంకా అక్కడికి వెళ్ళిపోయి చాలా టేస్ట్ ఉంది. ఇంక ఇదైతే రిటర్న్ అయిపోతుంది యాదగిరిగుట్ట నుంచి. ఎవరైనా సరే యాదగిరిగుట్ట స్వామివారి టెంపుల్కి వచ్చిన వాళ్ళు కంపల్సరీగా స్వర్ణగిరి టెంపుల్కి వస్తారు. అంటే స్వర్ణగిరి టెంపుల్ అంటే మనకి ఇప్పుడు యాదగిరిగుట్ట నుంచి ఒక 16 కిలోమీటర్స్ అంతే. ఎవరు వచ్చినా సరే నేను యాదగిరిగుట్టలో చూసిన వాళ్ళందరినీ కూడా నేను చూశాను. ఏంటంటే స్వర్ణగిరి టెంపుల్ దగ్గర చూశాను నేను. అట్లా చాలా బాగా అనిపించింది. ఇంకా ఇదైతే వ్యూ అయితే ఆ కొండని అంటే కింద నుంచి పైకి ఎక్కేటప్పుడు అంటే మెట్ల దగ్గర ఉంది. మెట్ల దారి నుంచి అయితే మనకి అదే కోనేరు కనిపిస్తుంది. మాకైతే ఎక్కడ మేము మెట్ల దారి కాదు కదా, మేము అటు బస్సుకి వెళ్ళి ఇంకోం కదా, మెట్ల దారి ఎక్కుంటే మనకి కోనేరు కనిపించేది. ఇంకా చాలా మెట్లు ఉంటాయి, ఇవి కూడా కొండ కదా. ఇంకా అన్నట్టు మేము నడవలేదు. ఇక్కడ కొన్ని హనుమాన్ పెద్ద 5 తలాల హనుమాన్ది, నెక్స్ట్ ఇదేదో అంటారు నాకు తెలియదు. కానీ ఇంక ఇవన్నీ కొంచెం ప్లేస్ అది బాగుంది. కాకపోతే మేము బయట వరకే తీసాము. లోపలికి వెళ్ళాలన్నా 350 అలా అంట. ఇంకెందుకులే మేము వేరే పర్పస్ మీద వచ్చాం కదా అని చెప్పేసి ఇంకా మేమైతే వెళ్ళలేదు. ఇంకా అలాగా ఇదైతే గార్డెను అది ఇది కూడా బాగుంది. ఇదేదో సున్నం పట్ట సంథింగ్ ఏదో అంటారు, నాకు గుర్తులేదు. కానీ నేను ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళు వెళ్దామంటే అప్పటికప్పుడు మేము నిన్న నైటు నిర్ణయించుకుని అప్పటికప్పుడు ఇంకా బ్యాగ్ అది సర్దుకున్నాం. అంటే బాబు గురించి పెట్టుకున్నాము. ఇవన్నీ కూడా ఫొటోస్ అక్కడ ఒక అబ్బాయి తీసాడు అన్నాను కదా, అబ్బాయి ఫోన్ నుంచి తీసిండు. కానీ క్లారిటీ మస్తుంది. మాకైతే ఫొటోస్ అన్నీ కూడా చాలా బాగా వచ్చినాయి. మేము ఏదైనా సరే మంచిగా మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ ఏదైనా అనుకుంటే వెళ్ళిపోతాము. ఒకసారి అయితే విజయవాడ ప్లాన్ చేసుకున్నాము. విజయవాడ అనుకున్నాము, ఇంకా అప్పటికప్పుడు అనుకుంటే వెళ్ళిపోతాం. ముందు నుంచి అనుకుంటే ఎవరికైనా అంతే కదా, ముందు నుంచి అనుకుంటే అవ్వదు. ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఏదైనా సరే అవ్వదు. అట్లా ఇవన్నీ కూడా ఫొటోస్ అన్నీ కూడా ఇంక ఇవన్నీ తీసాను. అయితే స్వర్ణగిరి టెంపుల్ కూడా అక్కడ కూడా మంచిగా అన్నదానం భోజనాలు పెట్టారు. అది చాలా బాగున్నాయి. కేసరి అన్నీ పెట్టారు. నాకైతే అంటే యాదగిరిగుట్ట కూడా చాలా బాగుంది. కాకపోతే నాకు ఎక్కువ నచ్చింది అయితే స్వర్ణగిరి టెంపుల్ బాగా నచ్చింది. స్వర్ణగిరి టెంపుల్లో అయితే వెంకటేశ్వర స్వామి కదా, అసలు వెంకటేశ్వర స్వామి ఎట్లా అంటే నాకు
ఆ ఫోన్ తీసుకెళ్ళి ఉంటే ఎంత బాగుండేది అనిపించింది. అంత పెద్ద విగ్రహము అసలు చాలా బాగా అనిపించింది. ఇంకా ఫోన్ తీసుకువెళ్ళలేదు. ఇంకా మేము ఫోన్ ఏమో అక్కడ లాకర్లో పెట్టేసి ఇంకా వెళ్ళి దర్శనం చేసుకుని అన్నీ కూడా చాలా బాగా అనిపించింది. ఇది ఎట్లా అంటే మనకి మార్నింగ్ కంటే నైట్ లైటింగ్స్తో బాగుంటుంది. అలాగా ఇది ఎట్లా అంటే మార్నింగ్ ఏముండదు, నార్మల్ లైటింగ్ అది అంటే ఇక ఇది ఉంటుంది కదా. అయితే నైట్ అయితే చాలా అంటే 8 క్లోజ్ అయిపోతుంది. దీనికి కూడా టైమింగ్స్ ఉంటాయి. 2:30కి ఇంకా బ్రేక్ ఇస్తారు, మళ్ళీ 4కి తీస్తారంట. 4కి తీసి నైట్ లైటింగ్స్ పెడతారు. చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ చూసారు వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎంత బాగుందో. ఇంకా ఇలాగ అయితే తీసాము కూడా. ఇది కనిపించేది మ్యూజియం అంట. ఇదంతా కూడా కానీ లోపలికి వెళ్ళలేదు మాకు అప్పటికే. మేము ఇవన్నీ కూడా ఇంకా చూడాలంటే చాలా టైం పట్టేస్తుంది. ఆయన పిల్లలు ఉన్నారు కదా. నైట్ అంతా అయితే మాకైనా జర్నీ ఎట్లా అంటే మేము 3కి స్టార్ట్ అయినా సరే మేము అక్కడ వరంగల్లో కూడా ఆగి వరంగల్లో ఆగాము. వరంగల్లో ఆగి అక్కడ ఏదో శ్రీదేవి మాల్ ఉంది అంటే ఇంక అక్కడికి వెళ్ళాము. ఇంక ఇవన్నీ కూడా చేసాము. మా ఊడైతే ఇది కారు కనిపిస్తే వాడికి అదో పిచ్చి. ఇంకా అలా కారుది ఇంటి దగ్గర ఉంది, కాకపోతే దానికి బ్యాటరీ లేదు పాపం. అందువల్ల వాడు ఎక్కడ చూసినా కారు చూస్తే ఎక్కుతా అని అంటాడు. ఇంకా అలా కారు బాగా అనిపించింది. ఇంకా ఇదేమో సైకిల్ 2 ఇద్దరు నడిపేది. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ బాబు కూడా కారు డ్రైవ్ చేసిండు. ఇంకా అలాగా మాకైతే ఇక్కడ కూడా భోజనాలు పెడితే కొంచెం తిన్నాము. తిన్న తర్వాత ఇంకా ఇదంతా కూడా బయట వ్యూ ఇంక ఇదంతా కూడా ఇదేమో హనుమాన్ ఇంకా కడుతున్నట్టున్నారు. ఇది బాగుంది కదా. లోపలికి ఇంకా వెళ్ళే మేము బయట నుంచి ఇంక అన్ని వీడియోస్ అవి తీసుకుంటా ఉన్నాము. ఇంకా లోపలికి లేదు కదా, అలౌ లేదు కదా అని చెప్పి ఇంక ఇక్కడ స్వర్ణగిరి స్వామి ఇది అసలు లోపలికి అయితే ఇంక అలౌ లేదు. ఎందుకంటే మనకి స్వామి అంటే క్లీన్ చేసే వాళ్ళు వెళ్తారో లేదో తెలియదు, కానీ అయితే దాంట్లో స్వామివారిని లోపలికి వెళ్ళడానికి లేదు. ఇదంతా కూడా గేట్ వేసేసి ఉంటుంది. నెక్స్ట్ ఏమో గేట్ వేసి ఉంటే ఇంకా స్వామివారిని బయట నుంచి ఇంకా గేట్ బయట నుంచి దండం పెట్టుకోవాలి. ఇంకా కాయిన్స్ అలాంటివి ఏమన్నా ఉంటే వెయ్యొచ్చు. ఇంకా అలాగా మాకు అది అంతా బ్లీచింగ్ వేసి ఉంటుంది అంటే ఎందుకని ఇంకా లోపలికి ఎవరిని వెళ్ళనివ్వరు. ఇన్నాళ్ళ పంపించేవారు. ఈ గేటు రీసెంట్గానే పెట్టారంట. ఇంకా అందువల్ల ఇదంతా కూడా కోనేరు అది కూడా చాలా బాగా అనిపించింది. ఆ స్వామివారి నీటిలో పెడితే ఇంకా అలా ఉండిపోవాలనిపించింది. చాలామంది అయితే వచ్చారు. ఇంకా అలా అంటే ఇంకా లోపలికి వెళ్ళలేదు కదా ఫోను. ఇక్కడైతే చాలామంది లోపలికి ఫస్ట్ ఇక్కడికి వెళ్ళిపోతున్నారు. ఇక్కడికి వెళ్ళిపోయి ఫస్ట్ స్వామివారిని చూసేసి అప్పుడు దర్శనంకి వెళ్తున్నాం. మేము కూడా ఫస్ట్ ఫోన్ అలవలేదు కదా, సర్లే స్వామివారి దగ్గరికి వెళ్ళిపోయి చూసుకుని తర్వాత ఇంకా స్వామివారి దగ్గరికి వెళ్దాము వెంకటేశ్వర స్వామి వారికి అని చెప్పేసి అనుకున్నాము. ఇంకా లోపలికి లేదు కదా అని చెప్పేసి అన్నారని ఇంకా మా హస్బెండ్ వాళ్ళు ఇంకా ఇటు వచ్చేసి దర్శనం అయిపోయాక వెళ్దామంటే ఇంకా వెళ్ళాము. ఇంకా అది అయిపోయాక తర్వాత ఇంకా ఇదంతా కూడా నాకు అలా చూస్తూ ఉండాలనిపించింది. ఆ స్వామివారిది నామం కూడా భలే అనిపించింది. ఆ నామము స్వామివారిది అలా పడుకొని ఉండడం మస్తు అనిపించింది. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా ఫ్యూచర్లో ఎప్పుడో తెలియదు కానీ మళ్ళీ అయితే వెళ్తాము. కాకపోతే టైం పడుతుంది, ఇప్పుడే కదా వెళ్ళొచ్చాము. ఇంకా అలాగా ఈ వాటర్ ఎప్పటికప్పుడు వదులుతారు అంటే పైకి రావడం ఉండదు. ఇంకా అలా వాటర్ ఎప్పటికప్పుడు వదులుతారంట. ఇంకా అలా బాగా అనిపించింది. స్వామివారు అలా పడుకోవడం, కళ్ళు తెరుచుకునే ఉంటారు స్వామివారు. ఇంకా అలా పడుకోవడం వాళ్ళు అలా డెవలప్ చేయడం. ఇంకా అంటే ఇది చాలా లోపలికి, ఇది కూడా కొండపైకి ఉంటుంది కాకపోతే చాలా లోపలికి ఉంటుంది. అసలు మనకి కనబడదు. ఎవరైనా కనుక్కొని వెళ్ళడం తప్పితే మనకంటూ స్వామివారి అంటే ఇలా రోడ్డు మీద ఇలాగా గుడి రోడ్డు మీద ఉండదు. లోపలికి మనం ఇంకా లోపలికి వచ్చి ఇంకా లోపలికి వెళ్ళాలి. అట్లా ఉంటుంది అన్నీ కూడా. ఇంకా వీడియోస్ అవి ఇవి ఇంకా కంపల్సరీగా ఉంటుంది కదా. ఏదైనా టెంపుల్కి వచ్చినా ఏది వచ్చినా సరే ఇక వీడియోస్ కంపల్సరీగా ఉంటుంది కదా. ఇంకా ఇంకా మేము ఇవి అవి ఇక్కడే మేము ఎక్కువ టైం స్పెండ్ చేసిందంటే ఇక్కడ. ఎందుకంటే
టైం ఎందుకు స్పెండ్ చేసామంటే ఇక్కడ మాకు ఎట్లా అంటే స్వామివారిది ఇక్కడ యాదగిరిగుట్టలో ఫోన్ అది అలౌ లేదు. అందువల్ల మేము ఎక్కువ ఫోన్స్ కూడా దిగింది లేదు, ఫొటోస్ కానీ ఏమీ లేదు. ఇంక ఇక్కడే స్వర్ణగిరిలో మేము అలా చుట్టూరు తిరిగింది. నెక్స్ట్ నేను నడుచుకుని వస్తుంటే ఇంకా మా హస్బెండ్ వీడియో తీయడం, చాలా ఫొటోస్ ఇవి అవి ఇంకెక్కువ దిగ. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ మిస్ చేసుకున్నామంటే ఇంక మళ్ళీ ఇక్కడ ఇది కూడా పెట్టారు మనకి, ఫోను కెమెరా పెడితే సెల్ఫీ స్టిక్ మనకి చుట్టూరు తిరుగుతుంది కదా, అది కూడా పెట్టారు. నేను ఇంకా ఆగుతానా, అది మనిషికి 20 రూపీస్ అంట. అంటే 2 రౌండ్స్ వేస్తారేమో, 2-3 రౌండ్స్. మాకైతే అంత అనిపించలేదు, 2 రౌండ్స్ కూడా అనిపించలేదు, 1.5 వేసారేమో అనిపించింది. ఇంకా ఇలా అటు తిరిగి ఇంకా నేను దిగాను, మా ఫ్రెండ్ దిగింది, మా ఫ్రెండ్ వాళ్ళ బాబు. ఇంకా అంటే ఎవరికైనా సరే ఎట్లుంటుందంటే ఇప్పుడు ఫోన్ పెట్టాము, మనకి ఏమైనా సాంగ్ వస్తే కొంచెం వేయాలనిపిస్తుంది. మనకి సాంగ్ లేనిది ఎట్లా అనిపిస్తుంది, వేయాలన్నా మనకి ఏముంది సాంగ్ లేదు, ఏమి వేస్తాము, స్టిల్స్ అవి ఇవి ఇవ్వడం తప్పితే. ఇంకా నేను అలా కొన్ని స్టిల్స్ అయితే ఇచ్చాను. తర్వాత ఇంకా మా ఫ్రెండ్ అయితే ఎక్కుతుంది, ఇంకా మా ఫ్రెండ్ ఎక్కింది, తనకు కూడా ఇంకా నేను కొన్ని స్టిల్స్ అవి చెప్పాను, ఇంకా తను కూడా ఇచ్చింది. ఇంకా ఇలాగైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము మేము. మళ్ళీ వరంగల్లో ఆగి, వరంగల్లో అక్కడ శ్రీదేవి మాల్కి ఇవి అవి వెళ్ళి నెక్స్ట్ అది అయిపోయాక ఎక్కడో దాబా ఉంటే అక్కడ ఫుడ్ అది తిని చేసేటప్పటికి మాకు బయలుదేరేటప్పటికి ఇంటికి వచ్చేటప్పటికి 12 దాటింది. ఇదంతా కూడా 7 కొండల టైప్ పెట్టారు. నాకైతే ఎట్లా వచ్చిందంటే వైబు, తిరుపతిలో మనం కొండ ఎక్కేటప్పుడు మెట్ల మీద నడిచి వస్తాం కదా, సేమ్ అదే అనిపించింది. మేము యాక్చువల్లీ ఏమైందంటే ఫస్ట్ ఈ స్వామివారి పాదాల నుంచి మనం లోపలికి వెళ్ళాలి. మేమేం చేసాము, అటు కార్ పార్కింగ్ ఉందని చెప్పి, బ్యాక్ సైడ్ కార్ పార్కింగ్ ఉందని చెప్పేసి అటు వెళ్ళిపోయి అటు వెళ్ళాము. అటు వెళ్ళి తెర చూస్తే ఇది కనిపించట్లేదు ఏంటి, ఫస్ట్ స్వామివారి పాదాలు కనిపిస్తాయి కదా అని చెప్పి చూసాం. తెర చూస్తే ఇంకా మాకు తర్వాత ఇంకా రిటర్న్ అయ్యేటప్పుడు మేము మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండు ఇద్దరు కలిపి ఏం చేశారంటే బ్యాక్ సైడ్ నుంచి కారు ఉంది కదా అని చెప్పి వాళ్ళు అటు నుంచి వెళ్ళారు. మేమేం చేసామంటే నేను మా ఫ్రెండు ఇటు ఫ్రంట్ సైడ్ నుంచి ఇటు ఉన్నాయి కదా స్వామి పాదాలు ఇవే చూడలేదని చెప్పేసి మేమేం చేసామంటే ఇంకా అలా మెట్లు దిగేసుకుంటూ, మెట్లు కూడా చాలా ఉన్నాయి, అవి కూడా ఎక్కువ మెట్లే ఉన్నాయి. ఇంకా అవి దిగుకుంటూ ఇంకా వచ్చి ఆ వ్యూ దగ్గర స్వామివారి పాదాల దగ్గర ఫస్ట్ దండం పెట్టుకుని ఇంకొంతసేపు మాట్లాడుకున్నాక వాళ్ళు పార్క్ చేసుకుని ఇంకా ఏం చేసాం, నేను కార్లో కూర్చుని ఇంకా దిగినాయి అన్ని ఫొటోస్ కొన్ని యూట్యూబ్లో పెట్టుకున్నాను, కొన్ని ఇన్స్టాగ్రామ్లో పెట్టాను, నెక్స్ట్ కొన్ని వాట్సాప్లో పెట్టుకున్నాను. ఇంకా అందరూ అంతే కదా, నేను పెట్టాను, మా హస్బెండ్ పెట్టాడు, మా ఫ్రెండ్ పెట్టింది, మా ఫ్రెండ్ వాళ్ళ ఆయన పెట్టాడు. ఇంక ఇలా అందరం పెట్టుకుంటా వచ్చాం. ఇంక అంతే, ఇక అన్నీ పెట్టుకునేటప్పటికి అందరూ మీరు హైదరాబాద్ వచ్చారా అన్నారు. ఇంకా అట్లా అయిపోయింది. ఇంకా మాకు ఫుడ్ అయితే ఫుల్ హెవీ అయిపోయింది, ఉక్కపోస్తుంది కదా, సమ్మర్ స్టార్ట్ అయింది కదా. ఆ సమ్మర్ స్టార్ట్ అవ్వడం వల్ల మాకు ఎట్లా అయిపోయిందంటే ఇక ఉక్కపోతకి దారి ఎక్కడ కనిపిస్తే జ్యూసులని నెక్స్ట్ థమ్స్అప్లని. మనం ఎప్పుడైనా సరే సమ్మర్లో ప్లాన్ చేద్దామన్నా చాలా ఇబ్బంది, ఎందుకంటే ఉడికి ఎక్కడ ఉండబుద్ధి కాదు, ఎవరింట్లో వాళ్ళకే ఉండబుద్ధి అయింది. మిగతా డేస్లో అయితే వెళ్ళొచ్చు, కానీ ఇంకా అలా స్వామివారి పాదాల దగ్గర ఇంకా అలా ఇలా కొన్ని ఫొటోస్ అలా దిగుతూ ఉన్నాము. బాగా అనిపించింది, కానీ ఫొటోస్ అవి కూడా మంచిగా వచ్చినాయి. ఇంకా వాళ్ళకి మంచిగా అనిపించింది, మేము కూడా మంచిగా ఫొటోస్ అవి చాలా బాగా వచ్చినాయి. అసలు బాగా అనిపించింది. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ, ఇంకా మేమందరం కలిపి దిగాము. ఇంకా అలాగా చాలా బాగా అనిపించింది. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. నా వీడియో కనుక నచ్చితే కనుక మీరు ఏం చేయాలి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు మంచి వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాను. మాకు దగ్గరగా మేము ఖమ్మం నుంచి స్టార్ట్ అయ్యాం కదా,
ఖమ్మం నుంచి స్టార్ట్ అయితే మేము దగ్గర దగ్గరగా హైదరాబాద్ దగ్గరలోనే కదా. ఇప్పుడు మేము ఈ స్వర్ణగిరి దగ్గర నుంచి స్వర్ణగిరికి హైదరాబాద్కి ఒక 30 కిలోమీటర్స్ అంతే, 30 కిలోమీటర్స్. మాకైతే ఇంకా ఏమనిపించింది, ఒకవేళ ఉండిపోయి అంటే మేము ప్లాన్గా అనుకోలే కదా. ఒకవేళ ఉండిపోయేటట్టయితే మేము మంచిగా ఇదేంటి ఇక మిగతా చూద్దాం అనుకున్న తర్వాత ఎప్పుడైనా ప్లాన్ చేద్దాంలే ఎప్పుడైనా అని చెప్పేసి అని మేము ఇంకా ఏం చేసామంటే ఇంకా ఈ చూసేటప్పటికి మాకు ఫస్ట్ యాదగిరిగుట్ట దగ్గరే మాకు దగ్గరగా 10:30, 11 అయిపోయింది దర్శనానికి వెళ్ళి చేసుకునేటప్పటికి. ఇంకా అక్కడ కొంతసేపు ప్రసాదాలు అవి పెట్టారు, ప్రసాదాలు అవి తిన్నాము, పరవాన్నం ఇవన్నీ పెట్టారు. ఇంకా ఇవి అవి తినేసి ఇంకా అన్నదానం సత్రం ఉందంటే అది 12కి స్టార్ట్ చేస్తారు అని చెప్పేసి అంటే మేము అక్కడికి వెళ్ళేటప్పటికి 12:30 అయింది. ఇంకా ఏ టోకెన్స్ ఇచ్చారు, టోకెన్స్ ఇస్తే ఇంకా అవి తీసుకొని మేము టోకెన్స్ తీసుకొని ఇంకా లోపలికి వెళ్ళి కూర్చుని తినేసి తిన్నాము. ఇంక తినగానే ఇంకా ఉండలే, ఇంకా తినేసాము, ఎమ్మడే బయలుదేరిపోయాము. అంటే కొండ కిందే మనకి, కొండ ఏమో పైన ఉంటుంది కదా, కొండ కింద ఏముంటుందంటే కొండ కిందే మనకి ఇది అన్నదాన సత్రం ఉంటుంది. ఇదంతా కూడా అంటే 1000 పిల్లర్స్, అంటే శివుడు ఉంటాడు. ఎప్పుడో 100 సంవత్సరాలు రాణి లక్ష్మీబాయి ఉంటారు కదా, అప్పుడుది శివుడు ఉంటాడు. మేము అందువల్ల దీనికి వెళ్ళాము. అసలు చాలా పవర్ ఉంటుందంట స్వామివారికి. మేము వెళ్ళాము, 7:30 అయింది, హారతి ఇస్తారంటే ఇంక ఉండిపోయాము. హారతి ఇస్తుంటే నాకైతే గూస్ బాంబ్స్ వచ్చినాయి స్వామివారిని చూడగానే. ఇక హారతి ఇచ్చి లైట్ ఆర్పేటప్పటికి ఒళ్ళంతా ఎట్లనో అయిపోయింది. ఇంకా అలా స్వామివారు చాలా పవర్ ఉంటుందంట. ఇంకా మేము దర్శనం చేసుకున్నాం. ఎవరికో కానీ దర్శనం దొరకదు, ఈ స్వామివారిది దర్శనం ఉండాలంటే రాసిపెట్టి ఉండాలంటారు. ఈ స్వామివారు శివుడికి లోపల ఇంకా ఫొటోస్ వీడియోస్ ఏమీ అలౌ లేదు. ఇంకా అలా బయటే కొన్ని వీడియోస్ అవి అన్నీ దిగాము. ఇంకా అక్కడే మాకు టైం పట్టింది, 8 అయిపోయింది. మేము దర్శనం చేసుకుని హారతి ఇవన్నీ అయ్యేటప్పటికే మాకు 8 అయిపోయింది. ఇంకా మేము ఇదంతా కూడా వీడియోస్ అవి ఇవి కొన్ని తీసాము. ఇంకా అక్కడ ఒక ఫోటో 2 ఫోటోలు దిగాం. ఆ పైన చందమామ చూసారా, భలే అనిపించింది. ఇంక ఇది అయిపోగానే శ్రీదేవి మాల్కి అయితే వచ్చాము. ఇంకా శ్రీదేవి మాల్లో ఇంకా గేమ్స్ అవి ఇవి ఉన్నాయంటే ఇంకా చూసాము. ఇంకా ఈ గేమ్స్ ఏం లేవు, ఏదో కార్ ఉంది. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ బాబు కార్ ఎక్కుతానంటే ఇంకా ఇది ఎట్లా అంటే అటు ఎక్కిన వాళ్ళు అటు ఎక్కితే ఇద్దరు డాష్ ఇచ్చుకుంటే బాగుంటుంది. ఈ కారుకి అలా ఉంటుంది కానీ ఇంకా వాడొక్కడు ఎక్కిండు, వేరే వాళ్ళు ఎవరు లేరు. నైట్ టైం వచ్చాం కదా, ఎవరు లేరు. పొద్దున మాటలైతే ఉండేవారేమో. ఇంకా వీళ్ళు కొంతమంది కారు బైకు ఇవన్నీ ఆడుతున్నారు. ఇంకా ఇవైతే ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ బాబు అయితే స్టార్ట్ చేశాడు. ఇంకా ఇది అవ్వాక ఇది కూడా ఎక్కువసేపు ఆడించాడు, బాగానే అయింది. ఇంకా వీడు ఆడిన తర్వాత ఇంకా రిటర్న్ స్టార్ట్ అయ్యాము. ఇంకా ఇదంతే. ఇంకా ఇలాగా కొంతసేపు వాడి గురించి ఆగాము. వాడైతే గోల చేసిండు. ఇంకా అక్కడికి వెళ్ళాము. ఇంకా మాల్లో ఏం చూడలేదు, దానికి వెళ్ళాము, గేమ్ జోన్కి వెళ్ళాము. గేమ్ చూసేసి ఇంకా ఇదైతే ఇంకా చాలాసేపు అయితే చేసిండు. ఇంక ఇదైతే నచ్చుతుంది అనుకుంటున్నా, వీడియో ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా. ఇంకా ముందు మంచి వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాను. నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు మంచి వీడియోస్తో మేము మంచి కంటెంట్స్తో మేము ముందుకు వస్తాను. నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ ఉంటుంది, అది క్లిక్ చేసి ఆల్ నొక్కితే నా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. ఇంక ఇదంతా కూడా అయిపోయింది. ఇదంతా కూడా మంచిగా వాడు బాగా ఎంజాయ్ చేసిండు. ఆ కారు మా బొడ్డోడిని ఎక్కిద్దాం అనుకున్నాం, వాడు ఇంకా ఎందుకులే అది అన్నట్టు వాడిని ఎక్కించలేదు. వాడు ఇంకా ఏవో బాల్స్ ఇవి ఉంటే అది ఆడుకున్నాడు. ఇంక ఇది అయిపోయింది. మేము ఈ గేమ్ జోన్కి వెళ్ళి బయటకు వచ్చేటప్పటికి 9:30 అయిపోయింది. ఇంకా ఇది అయిపోయాక ఇంకా ఫుడ్ దగ్గరికి వెళ్ళాము. ఇక ఫుడ్ అయితే పరోటాని ఏదో చికెన్ ఏదో ఇచ్చాము. ఇంకా ఫుడ్ దగ్గరికి వచ్చాము. ఇంకా అంతేనండి వీడియో.
నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు మంచి వీడియోస్తో ముందుకు వచ్చేస్తాను. అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.